హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. నా న్యూస్ చూస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు ప్రోత్సాహంలా ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. శాసనసభకు రండి, తెలుసుకుందాం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరే. భరాసా అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. కేసీఆర్, మీరు కాలం చెల్లిన 1000 నోటు. గతంలో ఆ నోటుకు చాలా విలువ ఉండేది. ఇప్పుడు ఆ నోటు ఉంటే జైలుకు పంపుతున్నారు. ఫామ్ హౌస్లో ఉండి మీకు ప్రజలతో సంబంధాలు తెగిపోయినట్లుంది. జనజీవన సమితిలోకి రండి, సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలకే రాష్ట్రపతి దిగజారిందా? కొడితే బలంగా కొడతానంటున్నారు కేసీఆర్. బలంగా కొట్టడం కాదు, ముందు సరిగ్గా నిలబడండి. 16,000 కోట్లు మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పగిస్తే దిగిపోయే ముందు 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చారు. రైతు బంధు మీరు 10 ఏళ్లలో 18,000 కోట్లు ఇస్తే అందులో మిత్తికే 8,500 కోట్లు పోయినాయి. మీరు నికరంగా ఇచ్చింది 3,000 కోట్లే. రైతు బిడ్డగా నేను సరిగ్గా 60 రోజుల్లో 25.50 లక్షల మందికి 21,000 కోట్లు రుణమాఫీ చేశా. ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసాను మార్చి 31 లోపు బ్యాంకుల్లో జమ చేస్తా. లెక్కలన్నీ ఫిబ్రవరి 6-7 తేదీల్లో శాసనసభలో పెడతాం. మీరు అక్కడ రండి, తెలుసుకుందాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోషామాల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు. గాంధీనే గౌరవించని వారు గద్దర్ను గౌరవిస్తారా? మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి ఆయన పేరు పెడతా. భాజపాపై పరోక్షంగా విరుచుకబడ్డ సీఎం రేవంత్. ఆర్థిక మూలాలు పటిష్టం. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3% నుండి 6.8%. అదుపులోనే ద్రవ్యోల్బణం. సంస్కరణలకు పెద్దపీట వేయాలని ఏఐతో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కు ముందు కీలక అంశాలు ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్. మధ్యతరగతి ప్రజల కళల సాకారానికి కృషి. పార్లమెంటులో రాష్ట్రపతి ముర్ము. మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు. బడ్జెట్పై మోదీ సంకేతాలు. పట్టభద్ర ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎంపిక చేసిన పార్టీ అధిష్టానం. శాసనమండలి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వి నరేందర్ రెడ్డి పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానానికి ఎన్నిక కోసం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 3వ తేదీ నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రస్తుతం ఈ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన పోటీకి నిరాకరించడంతో అధిష్టానం పలువురు పేర్లు పరిశీలించి నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన విద్యా సంస్థల నిర్వాహకుడిగా ఉన్నారు. మీ పల్లెంలో ప్రోటీన్ ఉందా? ఇటుక పెరిస్తే ఇల్లు, శరీరం కూడా అంతే. అదో సూక్ష్మ పోషకాల పేర్పు. వాటిలో అతి ముఖ్యమైనవి ప్రోటీన్లు. ఎముకల కదలాలన్నా, కండరాలు పెరగాలన్నా, కీళ్లు పనిచేయాలన్నా ఇవే ఆధారం. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన శక్తి భండాగారాలు. సంపూర్ణ ఆరోగ్యం కోసం వాటి లోటు లేకుండా చూసుకోవాలి. మాంసాహారంలో ప్రోటీన్లు పుష్కలంగా దొరుకుతాయి. మరి శాకాహారాల్లో అంతకుమించి దొరుకుతాయి. ప్రోటీన్లు శరీరానికి చక్కగా అందేలా శాకాహారులు డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? వివరాలు 8వ పేజీలో. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. 14 నెలలుగా మౌనంగా గమనిస్తున్న నేను కొడితే మామూలుగా ఉండదు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఫామ్ హౌస్ అంటున్నారు. ఇక్కడ అల్లం, ఎల్లిగడ్డ తప్ప ఏమీ లేవు. వారు వస్తే తల పారా ఇచ్చి తవ్వుకోమని చెప్తా. ఎప్పుడొచ్చినా మేము సిద్ధం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సర్వే చేస్తే పోలింగ్లో 75% మంది ప్రజలు భరోసా పాలనే బాగుందని అన్నారు. కాంగ్రెస్ను ఇలాగే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. ప్రజా పోరాటాల్లో నేను పాల్గొంటా. భరోసా అధినేత కేసీఆర్. జైరాబాద్ నియోజకవర్గం కార్యకర్తలతో ఇరవెల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ కేసీఆర్ చిత్రంలో హరీష్ రావు, సునీత రెడ్డి. రాష్ట్రంలో అన్ని వర్గాలను, ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. నేను ఎన్నో ప్రభుత్వాలను చూశా, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదు. ప్రజల సమస్యలు పరిష్కారంలో విఫలమైంది. ఏడాది పాలనలో ప్రజలెవరు సంతోషంగా లేరు. 14 నెలల ఓపిక పట్టం. వాళ్ళు చేస్తున్న దుర్మార్గ పాలనలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలు లేవదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులుగా నేను మౌనంగా, గంభీరంగా గమనిస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. గట్టిగా కొట్టడం నాకు అలవాటు. తెలంగాణ కోసమే పుట్టిన భరోసా
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగే వరకు రక్షణ కవచంగా నిలుస్తుందని భరోసా అధినేత కేసీఆర్ మండిపడ్డారు. బానిసల పిల్లల కోసం వచ్చిందే జన్మత పౌరసత్వం. ఆ పేరుతో అమెరికాను ఆక్రమించేందుకు కాదు. ఫెడరల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాడు ట్రంప్. జన్మత పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే తప్ప యావత్ ప్రపంచం ఇక్కడికే వచ్చి పోగుపడటానికి ఉద్దేశించింది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన తొలినాడే ట్రంప్ జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. అయితే మరునాడే ఆ ఆదేశాలను సియాటెల్లోని ఒక ఫెడరల్ కోర్టు కొట్టేసింది. దీనిపై అప్పీల్కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పు వెల్లడిస్తుందని ఆయన గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తున్నారు. ఏమాత్రం అర్హత లేని వారు, యోగ్యత లేని తమ పిల్లలతో కలిసి వస్తున్నారు. జన్మత పౌరసత్వం ఉద్దేశం అది కాదు అని ట్రంప్ ఓవరాల్ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. జన్మత పౌరసత్వం అనేది అమెరికాకు బానిసగా వచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన ఉదాత్తమైన సౌకర్యం. నాకు అది 100% సమ్మితమే. అయితే అది యావత్ ప్రపంచాన్ని అమెరికాను ఆక్రమించుకోవడానికి ఉద్దేశించింది కాదని ఆయన అన్నారు. మరోవైపు బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వాడటానికి బదులు ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటే అమెరికాకు ఎగుమతి చేసే ఆయా దేశాల ఉత్పత్తులపై 100% సుంకం విధిస్తామని ట్రంప్ పునరుద్ఘాటించాడు. రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ దేశాలు బ్రిక్స్లో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. బ్రిక్స్ దేశాలు డాలర్ను త్యాజిస్తే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయని ట్రంప్ అన్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి ఎంత సమయం కావాలి? వారంలో చెప్పాలంటూ స్పీకర్ సూచించిన సుప్రీం ధర్మాసనం. సహేతుక సమయం అంటే మహారాష్ట్రలో పదవి కాలం ముగిసే వరకా అని అసెంబ్లీ కార్యదర్శి తరపున న్యాయవాదికి ప్రశ్న. బరాసా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా. దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి. అలా జరిగినట్టు నిరూపించగలిగితేనే ఎస్సీ ఎస్టీ కేసు చెల్లుబాటు అవుతుంది. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అత్యాచార నిరోధక చట్టం 1989లో సెక్షన్ 3(1)(r) కింద నేర నిరూపణ జరగాలంటే నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్టు, బెదిరించినట్టు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించి ఘటన 4 గోడల మధ్య జరిగిందని, ఆ ఘటన జరిగాక ఫిర్యాదుదారుని సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్ పేర్కొనడంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసుకు కారణమైన ఘటనను అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ముసిహోలతో కూడిన ధర్మాసనం కేసును కొట్టేసింది. ఈ చట్టంలో సెక్షన్ 3(1)(s) కింద నేరం నిరూపితం కావాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశంలో నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన ఏ వ్యక్తినైనా కులం పేరుతో దూషించి ఉండాలని కోర్టు తెలిపింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో సెక్షన్ 3 నేరానికి పాల్పడిన వారికి విధించే శిక్షను సూచిస్తుంది. కొబ్బరి సాగు ఫలించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు. ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ. పడి లేచి గెలిచి ఒకే ఓవర్లో 3 వికెట్లు, 2 ఓవర్లు స్కోరు 12/3. బ్యాటింగ్ను ఇలా ఆరంభించిన భారత్ ప్రత్యర్థికి 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం అనూహ్యం. 5 ఓవర్ల వరకు వికెట్టే లేదు. స్కోర్ ఏమో 53 పరుగులు. బౌలింగ్ను ఇలా ఆరంభించి కూడా ఇంగ్లీష్ జట్టును లక్ష్యానికి 16 పరుగుల దూరంలో ఆపేయడం ఆశ్చర్యం. ఇలా పూణేలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి మ్యాచ్తో పాటు సిరీస్ను సొంతం చేసుకుంది టీమిండియా. మొదట హార్దిక్ పాండ్యాతో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శివం దుబే జట్టులో భారీ స్కోర్ను అందిస్తే దుబే కంకషన్కు గురి కావడంతో సబ్స్టిట్యూట్గా వచ్చిన పేసర్ హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్లతో కలిసి ఇంగ్లాండ్ పనిపట్టారు. ఇంగ్లాండ్పై సిరీస్ కైవసం మలుపు తిప్పిన కంకషన్ సబ్స్టిట్యూట్. అమ్మాయిలు తగ్గేదేలే. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ సెమీస్లో ఇంగ్లాండ్పై ఘన విజయం. మెరిసిన కమల్ని, వరుణిక వైష్ణవి. బౌలింగ్లో అదే జోరు, బ్యాటింగ్లో అదే హోరు. ఎదురొచ్చిన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ సాగుతున్న భారత్ యువ జట్టుకు తిరుగులేని అమ్మాయిలు. అండర్-19 టీ20 ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత్ వరుసగా రెండోసారి కప్పును ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. సెమీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి తుది పోరుకు చేరుకుంది. కోహ్లీ 6 రంజీ మ్యాచ్లో విఫలం.
రాజుకు పసిడి, ఆశీర్వాద్కు కాస్యం. జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల బోని. ఉత్తమ క్రికెటర్లు బుమ్రా, మందాన. నేడు బీసీసీఐ అవార్డుల కార్యక్రమం. తన్మయ్ సెంచరీ, హైదరాబాద్ 326. శ్రీకాంత్ సుబ్రహ్మణ్యం ఓటమి. గుకేష్ అర్జున్కు డ్రాలు. శీతాకాల క్రీడలకు 88 మంది. శ్రీలంక 136/5 ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్. టుగోటోతో భారత్ డి. డేవిస్ కప్ 4 నేటి నుంచే. తెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు. దమ్ముంటే అసెంబ్లీకి రా, ఫామ్ హౌస్లో సోది చెప్పడం కాదు. రాష్ట్రపతులు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారు. కానీ ఎవరు బాధపడడం లేదు. కేసీఆర్ మాదిరి హామీలు ఎగ్గొట్టలే. గత ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలో ఇచ్చాం. కేసీఆర్ అప్పులు అప్పగించిన ఆధార్యపడకుండా పథకాలు అమలు చేస్తున్నాం. సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్కు బాగా లైకులు వచ్చాయట. పెయిడ్ బ్యాచ్తో లైకులు తెచ్చుకుంటే గొప్పనా? కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? జైలుకు వెళ్ళడం తప్ప. రుణమాఫీ సహా అన్ని పథకాలు లెక్కలు చెప్తా. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. బలంగా కొడతావా? ముందు సకా నిలబడు, నేర్చుకో. ప్రజలెవరు బాధపడతలేరు. అధికారంపై నువ్వే బాధపడుతున్నావు. తులం బంగారానికి అమ్ముడుపోయారని ప్రజలను అవమానిస్తావా అని ఫైర్. బీజేపీ స్టేట్ ఆఫీస్ ఉన్న ఏరియాకు గద్దర్ పేరు పెడతాం. ఆ పార్టీ గుర్తించని గద్దర్ను వారికి గుర్తుండేలా చేస్తా సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా ఇండియాను మారుస్తాం. గగన్యాన్ ఎంతో దూరంలో లేదు. ద్రౌపది ముర్ము. వక్స్ జమిలీ బిల్లులతో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. బడ్జెట్లో పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. ఇయాలనే బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. పేద మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యం దక్కేనా? 2026లో జీడీపీ గ్రోత్ 6.3 నుంచి 6.8%. గ్రోత్ రేటు పెరగాలి. ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలి. వృద్ధి పెరగాలంటే భూ కార్మిక సంస్కరణలు అవసరం. కరోనా తర్వాత గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే ఫస్ట్. అప్పులున్నా తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవాలి. వారానికి 60 గంటల మించి పని మంచిది కాదు. సంపద సృష్టిలో స్టాక్ మార్కెట్లు కీలకంగా మారాయి. ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్ను సడలించాలి. ఎకనామిక్ సర్వేస్ సూచన. రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం 2023-24 మార్చి నాటికి 8.8%. 2024 సెప్టెంబర్ నాటికి 6.6%. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూల్లో తెలంగాణ టాప్. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే వెల్లడి. నాగోబాకు పోటెత్తిన భక్తులు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నాగోబా దర్శనం కోసం గంటకు పైగా పట్టింది. డాలర్లను రీప్లేస్ చేయాలని చూస్తే 100% టారిఫ్. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా డాలర్లను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే బ్రిక్స్ దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే సరుకులపై 100% టారిఫ్ విధిస్తానని హెచ్చరించారు. సిరీస్ మనదే. 4వ టీ20లో ఇంగ్లాండ్పై ఇండియా 15 రన్స్ తేడాతో గెలిచి 5 మ్యాచ్లను సిరీస్ను 3.1తో సొంతం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 181/9 స్కోర్ చేసింది. తర్వాత ఇంగ్లాండ్ 19.4 ఓవర్లో 166 రన్స్కి కుప్పకూలింది. నేను కొడితే మామూలుగా ఉండదు, బయటకు వస్తే మళ్ళా భూకంపం పుట్టాలే. కేసీఆర్. తులం బంగారం కోసం కాంగ్రెస్కు జనం ఓటేసిండ్రు. నేను చెప్తే వినలే. అత్యాశక్తిపై ఆగమైండ్రు. కైలాస మాటలో పెద్దపాము మింగినట్టయింది. తెలంగాణకు ఇదో మంచి గుణపాఠమని కామెంట్. ఫామ్ హౌస్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం. సొంత పార్టీ ఎమ్మెల్యేలను వదలలేదు. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేయించిన గత సర్కార్. వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లు కూడా. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్. సందీప్ రావు ఆయన స్నేహితుడికి స్టేట్మెంట్ రికార్డ్ చేసి సీట్. 16 మంది హైకోర్టు జడ్జీల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్. వీరి ఫోన్లను ట్యాపింగ్ చేశారా అని అనేక కోణాల్లో సిట్ ఎంక్వైరీ. పదవీకాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటారా? పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. 2 ఏళ్లలో నయా ఉస్మానియా 2700 కోట్లతో నిర్మిస్తున్నాం. మంత్రి దామోదర. 100 ఏళ్ల అనుబంధాన్ని
దూరం చేయొద్దనే గోషామాల్లో హాస్పిటల్లో ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని వెల్లడి. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్. ఉస్మానియా హాస్పిటల్ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు. గ్రామాల వారీగా 4 స్కీమ్స్కు షెడ్యూల్, లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం. రోజు విడిచి ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్. సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ప్రకటించిన హైకమాండ్. జ్యూసులు వద్దు, పండ్లలాగే తినాలి. V6 వెలుగు ఇంటర్వ్యూలో పద్మ విభూషణ్, డాక్టర్ డి నాగేశ్వరరావు. ఫాస్ట్ ఫుడ్, చిప్స్ వంటి జంక్ ఫుడ్ల జోలికి వెళ్ళొద్దు. వాటిని ప్రమోట్ చేయడం మంచిది కాదు. హెల్దీ లైఫ్ కావాలంటే లైఫ్ స్టైల్లో మార్పు రావాల్సిందే. ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ చెకప్ పాలసీ రావాలి. ఇందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలని సూచన. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో. అమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి 2 కూతుర్లు. దహన సంస్కారాలకు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక, ఎవరికి చెప్పని బిడ్డలు. మనోవేదంతో ఆత్మహత్య ఆలోచనలు. చివరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి. సికింద్రాబాద్ వారసిగూడలో ఘటన.